ప్రార్థనకి వెళ్ళి ఎక్కువ శాతం మంది ప్రార్థన చేస్తారు. నేను చేస్తాను, మీరు చేస్తారు అనేక అంశాల కోసం. ఎప్పుడన్నా ఏనాడన్నా నేను ప్రార్థించడానికి ఏ అంశం లేదు ప్రభా, కేవలం నీతో కూర్చోవాలి, నీతో మాట్లాడాలని నేను వచ్చాను ప్రభా. నేను ఏం అడగను ప్రభా, నిన్ను నా బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, హేళనలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు 100 ఉండనే నిన్ను అడగను ప్రభా. నీతో గడపాలని ఆశ ప్రభా. నాకు నిన్ను చూడాలి, నిన్ను తాకాలి, నీ పాదాలు ముద్దు పెట్టుకోవాలని నా ఆశ ప్రభా. కేవలం నీ కోసమే నేను వచ్చా ప్రభా అని ఎప్పుడన్నా ఆ మాటతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావు. నిన్నేం అడగను ప్రభా. నువ్వు రావా నా దగ్గరికి? నేను అడగను అవి తీర్చమని లేదా పరిష్కరించమని నిన్ను అడగను. నువ్వు రావా నా దగ్గర కూర్చోవా? నీ ఒడిలో నా తలుంచాలి ప్రభువా. నా తల్లివి నువ్వే, నా తండ్రివి నువ్వే, నా ఆదరణకర్తవు నువ్వే, నా ఆశ్రయము నువ్వే. నువ్వు కావాలి ప్రభా అని ఎప్పుడన్నా అడిగావా దేవుని దగ్గర? ఆ పాయింట్ మీద దేవుని దగ్గరికి వెళ్ళావా? నువ్వు ఖచ్చితంగా ఆ పాయింట్ మీద నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన నీకోసం దిగొస్తాడు. రోజు బ్రతుకు తెరువు కోసం పరిగెత్తుతున్నా, ఈరోజు ఖాళీ దొరికింది ప్రభా. నీతో గడపాలని వచ్చా ప్రభా. ఏం అడగను ప్రభా. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు.